ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై వివిధ వర్గాల తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా వ్యవసాయం, వాణిజ్యం, పారిశ్రామిక రంగాలకు ఊతమిచ్చేలా, ప్రోత్సాహకాలు కల్పించేలా బడ్జెట్ ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా దేశానికి వెన్నెముకైన రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ బడ్జెట్లో నిధుల కేటాయింపులు ఉండాలని అభిప్రాయపడుతున్నారు. కేంద్ర బడ్జెట్పై వివిధ వర్గాల ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్ దిస్. మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఒలగబోసేశారు, ₹2 తగ్గించారు అని ఆయనకి పాలాభిషేకాలు అవి చేస్తుంటారు. మన దౌర్భాగ్యం అది. ఆంధ్రప్రదేశ్లో నాయకత్వ లోపం ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నాం కదండి, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం అనేది రావాలి. వీళ్ళ మూలంగా మోడీకి భజన చేయడం తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కానీ, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు కానీ ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమికి అవసరం లేదు. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదాకు సంబంధించిన అనేక అంశాలు 9th షెడ్యూల్ 10th షెడ్యూల్కి సంబంధించిన నిధులు రావాల్సి ఉన్నాయి. ఆ నిధుల్ని మరి సమకూర్చుకోవాలి. అదేవిధంగా మరి ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైతే ఉందో దానికి ఎక్స్టెన్షన్లో భాగంగా అనేక యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, ఆక్వా యూనివర్సిటీ ఉంది, విద్యకు సంబంధించి అనేక యూనివర్సిటీలు ఇస్తామని చెప్పారు. నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్లో ఇస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా పొందుపరచడానికి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని కూడా మేము భావిస్తున్నాం. ఆంధ్ర ప్రజలకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిస్థాయి కేటాయింపులు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే జాతీయ ప్రాజెక్టుగా 2014లో రాష్ట్ర విడిపోయిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ రీత్యా 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించవలసిన ప్రాజెక్ట్ అది. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి, స్టీల్ ప్లాంట్కి అదనపు నిధులు కేంద్రం మొన్న ఏదో కొంత నిధులు ఇచ్చినట్టుగా చెప్పింది. అదనపు నిధులు కేటాయిస్తారని, అంతేకాకుండా స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయింపు చేస్తే స్టీల్ ప్లాంట్ బాగా అభివృద్ధి చెందుతుంది. విద్యారంగంలో మాత్రం వ్యాపారమయానికి చిరునామా విద్యారంగం అయిపోయింది దేశంలో, రాష్ట్రంలో. వ్యాపార సంస్కృతి నుంచి విద్యారంగాన్ని సంరక్షించాలంటే మాత్రం ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రైవేట్ పాఠశాలలో, కార్పొరేట్ స్కూల్లో సామాన్య మధ్య ప్రజలు చదివే పరిస్థితి లేదు. ఎన్నో అప్పులు చేసి భారాన్ని పడి పిల్లల మీద తల్లిదండ్రులు కోట్లాది రూపాయలు, లక్షలు వెచ్చేస్తున్నారు.